ఇప్పుడును ధైర్యం కలిగిన వారే ఉన్నాం. కలిగి ఈ దేహమును విడిచిపెట్టి, అయితే అక్కడ ఉంటే మనం ఎక్కడుంటే మనకు ఆదరణ ఎలా కలుగుతుంది అని అంటే పౌలు చాలా చక్కగా వివరించినాడు. క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల మనకంటే ముందుగా వెళ్ళిన వారిని ఆయన వెంట పెట్టుకొని వచ్చును. మళ్ళీ ఆయన వస్తాడు. వచ్చేటప్పుడు ఎవరిని వెంట పెట్టుకొని వస్తాడు? ప్రభువునందు నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వచ్చిన తర్వాత ఆ ఆత్మలు ఏమవుతాయి? సమాధుల్లోకి వెళ్తాయి. సమాధులు అంటే వాళ్ళ యొక్క సమాధులు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తాయి ఆత్మలన్నీ. అది సముద్రంలో చనిపోని ఆ శరీరం, లేక మట్టిలో కలవని, దహనం కలని, ఖననం కానీ ఏమన్నా కానీ ఏమైతే ఈ ఆత్మ ఏం చేస్తాయంటే ఆ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకొని లేస్తుంది. మహిమ శరీరంగా లేస్తుంది. అది రిజరెక్షన్. మొట్టమొదటిదేమో ఆయన తిరిగి వస్తాడు, ప్రత్యక్షం అవుతాడు, పునఃప్రత్యక్షం అయిన తర్వాత క్రీస్తునందు నిద్రించిన వారు ఏమవుతారు? పునరుద్ధరణుడు అవుతారు. సజీవంగా ఉన్న మనమేమవుతాము? ఒకళ్ళు ఇప్పుడే వచ్చేయడానికంటే ఈరోజు సజీవంగా మనమేమవుతాము? మార్చబడతాము. వీటిని ఇంగ్లీష్లో ఒకటేమో ట్రాన్స్ఫార్మేషన్, అంటే రూపాంతరం చెందుతాం. అంటే చనిపోయినటువంటి ఆ సత్యవేదము గారి ఆత్మ వచ్చి శరీరాన్ని ధరించుకొని మహిమ శరీరంగా రూపాంతరము చెంది యేసుక్రీస్తు దగ్గరికి పోతుంది. అలా ఆయన గతంలో చేసిన మేళను జ్ఞాపకం చేసుకోండి, ఆదరణ కలుగుతుంది. రెండవది, ఆమె ఎక్కడ ఉన్న కానీ పోయినందుకు ఆమె గురించి మనం ఏడవదు. అసలు ఒక రహస్యం ఏంటో తెలుసా? మరణపు ముళ్ళు మరణించిన వారిని బాధించదు. మరణపు ముళ్ళు మరణించిన వారిని బాధించుదా? నువ్వు మరణించినటువంటి శరీరమైన ఎంత బరువు అయినా ఏది బరువు అంటదా? నువ్వు కూర్చున్నది నిప్పంటదా? కానీ నొప్పి ఎవరికి? బ్రతికిన మనకే నొప్పి. ఎందుకు నొప్పి? మనం ఏడ్చేది ఎందుకు? ఆమె లేదు అని మనతోటి, ఆమె కోసం ఏడవ, మనతోటి లేదే, ఇంకా కొంతకాలం ఉంటే బాగుండని మన కోసం మనం ఏడుతాం, కానీ ఆమె కోసం ఏడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 14:13 ఏమని ఉంటుంది? ప్రభువునందు మృతులు ధన్యులు, తర్వాత వారు ప్రభువునందు మృతులు ధన్యులు. 14:13 నిజమే, ప్రయాసమును మాని. కనుక ఏడ్చేది ఎవరి కోసం? మనం వాళ్ళ కోసం కదా. వాళ్ళు బాగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, రెస్ట్లో ఉన్నారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు. కనుక సత్యవేదమ్మ గారు ప్రభు సన్నిధిలో ఉంది, రెస్ట్లో ఉంది. బాధలు వీటన్నిటి నుంచి బయట విముక్తి కలిగింది. ఆమె షీఈ్ వెరీ మచ్ అలైవ్ విత్ ది లార్డ్. ఆయన మరలా వస్తాడు తీసుకొని. ఆమెను తీసుకొని వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము? ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా మార్చబడాలి. రియలైజ్ ద ప్రజెంట్ రియాలిటీ. నిన్నటి నెమరు వేసుకోండి, దేవుని స్తుతులు చెల్లించండి. నేటి నిజాలు తెలుసుకోండి, దేవునికి వందనాలు చెల్లించండి. రేపటి నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు వస్తాడని నమ్మండి, ఎదురు చూడండి. ఆయన వచ్చినప్పుడు మరలా మన యొక్క రక్త సంబంధికుల ద్వారా 3 ఆదరణలను ముక్తసరిగా పౌలు చెప్పాడు. ఈ మాటల ద్వారా మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఇంక ఏ మాటలు మనలను ఆదరించదు, యేసుక్రీస్తు మాటలే మనల్ని ఆదరిస్తాయి. కనుక వారికి ఆదరణ కలిగేటువంటి 3 మాటలు బుద్ధి పథకంలో తెచ్చుకొని ఆదరణ పొందాలని నేను మనసారా కోరుకుంటూ ఈ సమయం నాకు ఇచ్చినటువంటి పాస్ గారికి అందరూ పనులు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. 12 అయిపోయింది. ప్రైజ్
ఇంతవరకు చాలా చక్కని మనము విషయంలో 3 విషయాలు డాక్టర్ అమ్మాయి గారు విఫలంగా తెలియపరుస్తున్నాం. సమయంలో మన ప్రీతమ డాక్టర్ గారు జవహర్ డాక్టర్ గారు మన మధ్య ఉన్నారు. మరి వారు ఎంతో ప్రేమ కలిగిన వారు, చాలా అది మంచి మనస్సు కూడా వారిలో మనమందరము కూడా చూడగలుగుతాము. ఈ రోజున వారు మన మధ్య ఉండటం మనకి ఎంతో సంతోషకరము. వారి కూడా సత్యవేదం మా కుటుంబానికి చాలా దగ్గరైన మనిషి. ఎందుకంటే మావిడికి ఇంకా చాలా వాళ్ళిద్దరు ప్రతి విషయాన్ని చర్చించుకోలేదంటే అశక్తి కాదేమో. రోజు ఆమె వచ్చింది అంటే మా పక్కన చాలాసేపు కూర్చొని చాలా విషయాలు దీన్ని నిస్సంకోచంగా చర్చించుకుంటూ ఉండేవాడు. అందువల్ల అట్లాంటి మనిషి మనల్ని వదిలిపెట్టిపోయింది అంటే నిజంగా మానవులనే మనకి బాధ కలుగుతూనే ఉంటుంది. కుటుంబంలో ఏ వ్యక్తి పైన ఇప్పుడు చెప్పే విషయాలన్నీ ఏంటంటే కుటుంబాన్ని సొలైజ్ చేయడానికి, కుటుంబానికి బాధ లేకుండా ఎక్కడికి పోలేదయ్యా భగవంతుడి దగ్గర ఉంది అంటే ఒక రకంగా వాళ్ళకి మనకు ధైర్యం వస్తుంది. నా మనిషి అక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. అది ఏ మతం చెప్పినా అదే, ఏ మతం చెప్పినా కూడా మనుషుల్ని పోయిన మనుషుల్ని వాళ్ళే గుర్తు చేసుకుంటూ వీళ్ళు ఏరసపడకుండా ఈవెన్ భగవద్గీత కూడా అదే చెబుతుంది. నయనం చందంత శస్త్రాన్ని నయనం నగతి పావక నచైనం లేజయించోపో నా సొసైటీ మారుతా అంటే ఏంటి, మన శరీరాన్ని అగ్ని సైపుదాలదు, ఆత్మని అట్లనే గాలి ఏం చేయలేదు, ఒక శరీరాన్ని చేసపోతుంది, ఆత్మని ఏం చేయలేదు. ఆత్మ ఏం చేయలేదు అనేది అన్ని కాన్సెప్ట్. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. శరీరం పోతుంది, శరీరము ఈ శరీరం ఏదో రోజు పోవాల్సిందే. ఒకటి 50 ఏళ్ళ పోతాడు, ఒకటి 60 ఏళ్ళ పోతాడు. కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళ చుట్టూ కానీ ఆమె ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల ఆ సత్యవేదం గారి ఆత్మ ఈ భాస్కరరావు గారి చుట్టూ, భాస్కరరావు గారి చెట్టు తిరుగుతుంటుంది. ఆ వాళ్ళ నా దృష్టిలో పిల్లల మీద ఉండదు. పాపం ఆయన ఏమైపోయాడో, ఆయన ముసలాడు అయ్యాడు, ఆయన పిల్లలు పట్టి చూపుతారో లేదో, ఆయన ఎక్కడ అన్నం తింటున్నాడో, ఆయన మనస్సు ఇప్పుడు భాస్కరరావు గారి చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి దాంపత్య జీవితం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది. భాస్కరరావు గారు, సత్యవేదం గారు వీళ్ళిద్దరు కూడా దాదాపు ఒకరిని విడిచిపోకుండా చాలా ఇదిగా ఉండేవారు. మరి భగవంతుడు భాస్కరరావు గారికి ఇంకా చాలా పూర్తి చెప్పాడు. అంటే సమాజంలో ఇప్పటి సమాజంలో చాలా మంది ఆర్థిక స్థితిగతుల వల్ల పాడైపోతూ ఉన్నారు. ఇప్పుడు కాన్సెప్ట్ కూడా మారిపోయింది. ఏది తెలుసు తెలియకుండా తప్పు చేస్తారంటే భగవంతుడు క్షమిస్తాడు. అంతేకాని రోజు తప్పు చేసి అబ్బా నా తప్పుడు భగవంతుడు చేసుకుంటారు అటువంటి కాన్సెప్ట్ తయారైపోయారు. ఆధునిక యుగంలో ప్రతివాడు ఏం చేస్తున్నాడంటే ఆ వచ్చిన డబ్బుల వల్ల అన్ని వ్యసనాలకు అలవాడైపోతున్నాడు. ఈ వ్యసనాల పరిధిలో వాడు ఏం చేస్తున్నాడంటే ఆ దేవుడు ఇవన్నీ క్షమిస్తాడే, మనం కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి సూచిస్తే చాలా తప్పు కాన్సెప్ట్. భగవంతుడు ఎవరో చిన్నపిల్లలు తెలిసి తెలియక మనం తప్పు చేస్తూ మళ్ళీ మనం దాన్ని ఎంచుకనక నేను చెయ్యను అని ఒక తీసుకుంటే భగవంతుడు క్షమిస్తాడు. కానీ రోజు చేసే తప్పులు కనుక భగవంతుడు క్షమిస్తే ఆయన భుజాలు రావదు. ఆయన ఎన్నో సెలవులు వేసుకోవాల్సి వస్తుంది, రోజు సెలవులు వేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ కాన్సెప్ట్ మార్చుకోవాలి అంటే భాస్కరరావు గారి వ్యక్తులు చాలా అవసరం సమాజం. ఎందుకంటే వాళ్ళు జనాలు చెప్పాలి, మీరు పరిశుద్ధులు కావాలి అంటే మంచిగా ఉండాలి. అంతేకాని పరిశుద్ధులు మనము అనుకొని మీరు మంచి పనులు చేయండి. సమాజంలో మీకు మానవ జన్మ అనేది ఒకటేసారి వచ్చేది. ఈ వచ్చిన మానవ జన్మని నువ్వు కాపాడుకోండి. కాపాడుకో ఎట్లా? మనతో పాటు సమాజాన్ని, మన పక్కన మనుషుల్ని అందరినీ ప్రేమించడం అలవాటు చేసుకోండి. నీతో పాటు నీ పక్కవాడిని కూడా ప్రేమించమంటాడు. పక్కవాడిని ప్రేమించడం ఇప్పుడు పోయింది. ఇప్పుడు ప్రతివాడు ఏంటి అంటే ఆ పక్కవాడు ఆ స్థితిలో ఉన్నాడే వాడికన్నా నేను ఎక్కువ స్థితిలో ఉండాలి, పక్కవాడు ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాడికన్నా ఎక్కువ డబ్బులు ఉండాలి. ఈ వ్యాసలో పడిపోయే మనిషి అసలు మనిషి అన్న జ్ఞానమే మర్చిపోతుంటాడు. కానీ భాస్కరరావు గారి విషయంలో చాలా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన పిల్లలు మంచి పిల్లలు దొరికారు, పిల్లలు కూడా ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు. అందువల్ల ఆమె వెళ్ళిపోయి కూడా ఆమె భాస్కరరావు గారి గురించి ఆలోచన మళ్ళీ ఆమె ఆ దేవుడి దగ్గరే ఉండి ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఆ విషయాలు ఆలోచించుకోవచ్చు, ఈ విషయాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే భాస్కరరావు గారంటే ఒకసారి ఎవరు పట్టించుకోపోయినా
ఈ ఊళ్ళో పట్టించుకునే జనాలు చాలా మంది ఉన్నారు. ఆయన అంటే ప్రేమ ఉంది, ఆయన మంచివాడనే పేరుంది. అందువల్ల అట్లాంటి భర్త దొరికినందుకు సత్యవేద గారు ఎప్పుడైనా కూడా పైన కూడా చాలా ఆనందపడాల్సిన విషయం. మనందరం మీద అందరం కూడా కోరుకోవాల్సినదే. మాకు అట్లాంటి మనుషులు కావాలి, అట్లాంటి విధానాలు మనుషులు కావాలి అని కోరుకోవాలి. కానీ ఎప్పుడు మనము భాస్కరరావు గారికి ఏదో లోటు జరిగింది అనుకోకూడదు. భాస్కరరావు గారికి ఆమె పోయినా కూడా సమాజ బాధ్యత ఇచ్చింది. సమాజంలో ఇంకా చాలా మంది ఈ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. మీరు వాళ్ళందరినీ కూడా మంచి మనుషులుగా తయారు చేయండి. వాళ్ళని చెమకుర్తిలో ఇప్పటికీ చర్చలుగానే భాస్కరరావు గారు చెప్తుంటారు. ఇది ఎక్కడ ఉంది ఏమీ కాదు. ఇది రామిరెడ్డి గారి స్థలం కావచ్చు, ఇంకోటి స్థలం కావచ్చు, చర్చ ఎవరిదైనా భాస్కరరావు గారు చర్చ. అంటే ఈ ప్రాంతాల్లో బాగా రెనోడ్ భాస్కరరావు గారు చర్చ. అందువల్ల ఆయన ఈ చర్చ ద్వారా చాలా రోజులుగా ఆయన పెద్దవాడై కూడా ఆయన ఎప్పుడు కాళ్ళడగానే పోతూ ఉంటాడు. పేదబాబు బైబులు, ఆ తెల్ల ప్యాంటు తెల్ల చొక్క, అదే రకం ఆయన జీవన స్థితిగత మారలేదేమో. చాలా మంది ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన స్థితిగతులు మార్చుకొని తయారయ్యారేమో. ఆయన వచ్చినప్పటి నుంచి అదే ప్యాంటు చొక్క, అదే ఇది, అదే బైబిల్. ఆయన ఎవరు ఏమనుకుంటున్నా ఆయన మార్గంలో ఆయన నడిచాడు. అందువల్ల సత్యవతమ్మ గారు కూడా, సత్యవేణమ్మ గారు కూడా అక్కడ చాలా ఆనందపడుతూ మా ఇంటి దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు, ఆయన దేవుడి మార్గంలోనే ఉన్నాడు, రుజు మార్గంలోనే ఉన్నాడు అని ఎప్పుడు అనుకుంటుందని. మరి ఆమెకి ఇప్పుడే నాకు మా దానియాలు చెప్పాడు. దానియాలు అంటే మా దానియాలే. దానియాలు చెప్పాడు, మేము ఆమె ఆయన భాస్కర్ అంటే మా అమ్మా నాన్నలు కలిపి సత్యవేదం భాస్కరరావు చారిటబుల్ ట్రస్ట్ పెడతాము. ఆ ట్రస్ట్ ద్వారా మేము జనాలు పరివర్తన తీసుకురావడం, ఏదో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పాడు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తల్లి తండ్రి మీద ప్రేమ, ఊరికి మా అమ్మ మా నాన్న ప్రేమ అంటే మా అమ్మ మా నాన్న ప్రేమ అంటే కాదు. దాని ద్వారా సమాజానికి కొంత పరిపంచం పని చేయాలి. సమాజంలో ఎక్కడ ఆపన్నులు ఉంటారో ఆపన్ను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఆ బాధ్యత ఇవాళ మీరు అనౌన్స్ చేయండి అని నాకు ఇక్కడ రాగానే చెప్పాడు. నిజంగా భాస్కరరావు గారు ఆనందపడాలి. ఎందుకంటే ఇలాంటి కొడుకులు రేపు పొద్దున మేము మా అమ్మ నాన్న పేరు ట్రస్ట్ పెట్టి చేస్తామన్నారంటే, ఎందుకంటే ఇదే బాగా ఉన్నవాళ్ళు కాదు. ఉన్నవాళ్ళు ట్రస్ట్ పెట్టుకోవడం వాడు ఇన్కమ్ ట్యాక్స్ కోసం పెట్టుకుంటాడు. ఒక పెద్ద ట్రస్ట్ పెట్టుకొని దాని ద్వారా ఎగ్జామ్స్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ చూసుకోవచ్చు. వీళ్ళు మామూలు వ్యక్తులయ్యి, వాళ్ళ మిడిల్ క్లాస్ పీపుల్ అయ్యి ఇవాళ మా అమ్మ మా నాన్న పేరు ట్రస్ట్ పెట్టి మేము అన్ని కార్యక్రమాలు చేస్తామన్నందుకు వారిని మరీ అభినందిస్తూ ట్రస్ట్ పెడదామనగానే ఇవాళ మా ఫ్రెండ్ యాకోబ్ అడిగాడు, ఏది ట్రస్ట్ పెట్టి ఏమేమి కార్యక్రమాలు చెప్పమని. అప్పుడే వాళ్ళని బొమ్మాలు చేయబదులు వాళ్ళు ఇప్పుడే ఫౌండేషన్ కడుతున్నారు. ఫౌండేషన్ కట్టిన తర్వాత మనము పెద్ద బిల్డింగ్ కట్టబోయి అనాలి. కానీ ఫౌండేషన్ కడుతుండగానే మనం 3 అంతస్తులు వేస్తామో 4 అంతస్తులు వేస్తామంటే ఈ పెట్టేవాడు కూడా పెట్టరు, ఫౌండేషన్ కూడా వేయడు. అందువల్ల దానిలో వీళ్ళందరినీ రోజు మా మనుషులే కాబట్టి వీళ్ళు గైడ్ చేస్తూ ఆ ట్రస్ట్ ఏ రకంగా ఉండాలి, ఆ ట్రస్ట్ను ఏ రకంగా నిధులు సమకూర్చుకోవాలి, ఏ రకంగా మీ మార్గంలో మీరు ఎడుతూ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అమ్మ నాన్న ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ కూడా మీ సేవా కార్యక్రమం ద్వారా మీరు చేసిన సహాయాల ద్వారా ఆ మనుషుల రూపంలో ఎప్పుడూ ఉంటారని కోరుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమం నేను మర్చిపోయి థియేటర్కి వెళ్ళబోతున్నాను. హఠాత్తుగా మన దాని వచ్చాడు ప్రార్థన వాళ్ళ నేను మర్చిపోయారని అప్పటికప్పుడు అదే కార్యక్రమం ఇంకొక చెప్తూ వచ్చారు. రోజు ఈ కార్యక్రమం పాల్గొనడం నా అదృష్టం కూడా చెప్పాలి. ఎందుకంటే మా ఇంటికి బాగా కావాల్సిన మాకు రోజు మా ఇంట్లో పనులు కనపడే మంచి ఇవాళ ఆ కార్యక్రమం రాకపోవడం నిజంగా నాకు లోటే ఉంటుంది. ఆ లోటు మీరు భర్తీ చేసుకుంటూ భగవంతుని కాపాడేందుకు ముందుకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ గారు చాలా చక్కని మంచి ప్రేమ కలిగిన మాటలు తెలియపరిచి ఉన్నారు. వారు ఈ రోజున మన మధ్య ఉన్నారంటే మనకెంతో సంతోషము. వారి యొక్క హాస్పిటల్ దగ్గరికి ఎంతోమంది వెళ్ళి డాక్టర్ గారిని చూడాలని ఎంతోమంది ఆశపడతా ఉంటారు. అయితే వారి యొక్క దర్శనము అందరికీ కూడా ఆనందండి. ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి వారు మన మధ్య ఉన్నారు. చక్కని మాటలు ఇచ్చిన డాక్టర్ గారికి వందనాలు ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నా. లాస్ట్గా భాస్కరరావు గారు మరి వారు వందన సమర్పణ తెలియపరిచి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం అడిగారు అందిస్తారు. ఉదయకాలమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని రాజ్యంలో పరలోక
పరలోకంలో ఉండాలన్న ఆశ. నా ఆశ అదే, పాతాళానికి వెళ్లకుండా పరలోకంలో మహిళలైనటువంటి సామ్రాజ్యంలో బంగారు మీద తిరిగేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం. మరి నీ బుద్ధులు ఎక్కడో, నీ గుణాలు ఎక్కడో కానీ బుద్ధి గుణాలు సరిచేసుకోకపోతే మాత్రం ఆ రాజ్యంలో ఉంటుంది. దుర్గుణాలన్నీ బావాలు నీలో నుండి, నాలో నుండి అప్పుడు సత్గుణాలు వస్తాయి. దుర్గుణాలు బాబులు సత్గుణాలు తట్టాలంటే అవ్వాలి. కనుక నేను దుర్గుణాలని పోవాలంటే ఆయన శిలువు దగ్గరికి వెళ్ళాను. శిలువులో ఆయన పొందిన శ్రమలు ఒకసారి రావడం నీ జీవితం ఎలాంటిదో నీకు అర్థమైపోతుంది. నేను ఎప్పుడు శిలువు దగ్గరికి వెళ్తాను, ఏడుస్తాను, చెప్తాను. మనం మంచివాడు వరకు చెప్పుకొని మోసపోయి నష్టానికి వెళ్ళాలి. నాకు మంచి ఏమి లేదు. దేవుడు ఉంది. నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలు నేను ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తాను తెలుసా? అయ్యగారు ఆసుపత్రి బాగా ఉండాలి. ఆడవాళ్ళకి ఆపరేషన్లు ఏం చేస్తారో పిల్లలకి ఆపరేషన్ అదే తేలిక చేస్తారు. గర్భిణీ తేలికి చాలా ఎక్కడెక్కడ అమ్మాయి వాళ్ళందరూ గర్భిణీతో ఉండే పిల్లలందరూ కూడా హాస్పిటల్ నిండా ఉంటారు. నేను ఒక్కసారి ప్రార్థన చేస్తాను, ప్రభా నీ దాసుడు చేస్తున్నటువంటి పరిచర్య ఆడపిల్లలకు ఎంత పరిచర్య చేస్తున్నాను. ఆయన దీర్ఘాయువు నుంచి మా అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరిద్దరు కూడా నేనంటే చాలా ప్రేమ వాడు. క్రిస్మస్ పండుగ కానీ, జన్మదిన పండుగ కానీ, ఏ పండుగ వచ్చినా సరే నాకు కానుకలు పంపిస్తుంది. దేవుని సన్నిధులు దేవుని రాజ్యం కట్టడానికి. మరి మీరు ఇప్పుడు చాలా మంది దేవుని రాజ్యం కట్టడానికి చేతులు చాపడం ఉండాలి. కనుక పిల్లలు చెప్పాలని చాలా సంగతులు ఉన్నది. పరలోక రాజ్యం అనుకోండి, పంచాయతీ కాదు, రాజ్యమైన రాజ్యం. అందరూ కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు పనిచేస్తున్న నర్సులు కొరకు ప్రార్థన చేస్తున్నాము. మన డిస్పెన్సరీ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నాం. మన పిల్లల కొరకు, వాళ్ళ కొరకు, కుమారుల కొరకు ప్రార్థన మనం అనేక ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉన్నారు. కనుక నేను మర్చిపోకుండా, నీవు మర్చిపోకుండా ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం. చివరిగా ప్రార్థన చేస్తున్నాం. పిలవగానే అందరూ వచ్చినటువంటి వారు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని రాజ్యానికి సిద్ధం కావాలని మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పాదాల వందనాలు, స్తోత్రాలు. ఇదిగోని రాత్రాన్ని మీ సన్ని పిలుచుకున్న దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ఎండ అయినా సరే బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు. ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎండలు వచ్చినా సరే అనుభవిస్తూ వచ్చారు. ఈ దాసులు పిలువగానే వచ్చారు. ఆ డిస్పెన్సర్ కూడా మీరు దీవించండి, అమ్మను కూడా మీరు దీవించారు. కోడలు, కుమారులను, రాజులందరినీ, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించి కాపాడు జీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం మనకు ముద్ర వేయమని బిడ్డలు అనేక మంది పిల్లలుగా నడిచారు. దాని జరిగించి మహిళ తెచ్చుకోమని యేసునామములో పిల్లరా పిల్లలుగా నడిచారు. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాము. మీ అందరికీ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. వరుసలో